ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నా ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని ట్రంప్కు భయపడుతున్నారని సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి విమర్శించారు. పెద్దపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సుంకాల పేరుతో ప్రజలపై పెనుభారం మోపుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ పగటికెరలు కంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎక్కడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని అర్హులైన వారందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. వైపున ఒప్పందం చేసుకుంటూనే మళ్లీ దాడులు జరగడం అనేది ఈ మంచి పద్ధతి. అయినా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపట్లేదు. ట్రంప్కి ఏమో భయపడుతున్నాడు. అలీన విదేశాంగ విధానానికి నాయకత్వం వహించింది ఒకనాడు భారతదేశం. ఇవాళ దాన్ని తుంగలో తొక్కేసి ట్రంప్కు దాసోహం చేసే స్థితిని సిపిఐ ఖండిస్తుంది. ఇలాంటి పద్ధతులు మానుకోవాలని కోరుతుంది. అలాగే సర్ఫేర్తో ఇవాళ ఓటర్ల జాబితా తయారు లేకుంటే దానిలో మార్పులు చేర్పులు బియ్యలువలు మరి ఇంటింటికి పోయి తిరగడము ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళా ఒక రకంగా ఏదంటే మంచిదే. ఓటర్ లిస్టు కావాల్సిందే, డబ్బులు కొనుగోట్లు ఉండద్దు, ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఓట్లు కూడా ఉండదు నిజమే. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ మాత్రం ఏముంటుందంటే బెంగాల్ తరహా పోరాటం చేయాలి. అంటే బెంగాల్లో 80 లక్షల ఓట్లు తొలగించినాం కాబట్టి అక్కడ విజయం ఇచ్చాం. ఇక్కడ కూడా అట్లా చేయాలి. దేన్ని ఏ ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అందుకని ఏదైనా సర్వలో మాత్రం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఏదైనా మొత్తం పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పౌరులు లేకపోతే ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఈ ఓటర్ నమోదులు కూడా ప్రధాన పాత్ర పోషించి తప్పుడు విధానం అవలంబించే బీజేపీ లేదా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలను ఇక్కడ తిరస్కరించాలా, ఖండించాలా, ఎదిరించాలా, తప్పును ఎచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకుని ఉన్నటువంటి పద్ధతుల్లో తప్పుడు విధానాలు కూడా ఉండాలని. తర్వాత ఇవాళ తెలంగాణలో బీజేపీ ఊళ్ళుతా ఉంది. వచ్చేది వాస్తవ అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుతాం, మేము బెంగాల్లో తర ఇక్కడ విజయం సాధిస్తామంటున్నారు. బెంగాల్ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణలో ఇక్కడ తెలంగాణ సాయుధ నిర్వహించినటువంటి పోరాట పట్టిన ఉద్యమం మరి చరిత్ర ఉన్నది. ఇంకా ఎవరు చేయలేదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకోవైపున కూడా ధరలన్నీ పెంచి పెనుపారం అవుతాం. అసలు సుంకాలు తగ్గించుకుంటే మంచిది. ఇవాళ రకరకాల పద్ధతుల్లో కేంద్ర సుంకాలు, రాష్ట్ర సుంకాలు, తర్వాత అనేక పద్ధతులలో మరి ఇవాళ ఈ జిఎస్టీ గూడ్స్ సేల్స్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్నుని తెలుగు అంటాం. ఇలాంటివి పెట్టేసి వెనుబారం అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలా పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. దాంతో సామాన్యుడు 75 రూపాయలు అటువంటి ఆయిల్ను మంచినీళ్ళు 150 రూపాయలు ధరలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని ధరలు పెంచితే సహించమని. ఇంకోవైపున మావోయిస్టును అంతం చేసిన కమ్యూనిస్టులు అనే దానిలో ఏదైనా యాంటీ మరి కమ్యూనిస్ట్ పాలసీని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నది ఉన్నటువంటి పరంగా. అందుకని ఈ బీజేపీ హిందుత్వ ఎజెండా మతోన్మాద విధానాలను ఎండగడుతూ దేశంలో మరి రైతుల సమస్యలు, వీర సమస్యలు, కార్మికుల హక్కులను కాపాడుతూ రైతాంగాన్ని బజార్లో పాడేసి 3 సాగు చట్టాల హక్కు కోసం ఉంచుకోవడం అంటే ఆయన ఒక రకంగా నరేంద్ర మోడీ తప్పుడు విధానం ఆలోచించిన ఆయనే ఒప్పుకున్నాడు. కార్మిక వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి అవి 22 చట్టాలు ఇస్తే 4 కోట్ల తెలిసి గొప్పలు చెప్పుకుని లేదా అమలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకోవైపునేమో వ్యవసాయ కార్మికులకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అయితే దాన్ని ఏం చేశారంటే బీబీ రామ్జీ అని చెప్పి పథకాన్ని మార్చి దొంగతనంగా రూపాయికారంగా 60% వేల కేంద్రం ఇచ్చిందట, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. ఇప్పటిదాకా 90% కేంద్రం ఇచ్చింది, 10% రాష్ట్రాలు పెట్టుకున్నాయి. అంటే తిరోగమన పథకం అంటే ఉన్న పేదవాడి నోటి హక్కును అంటే ఉపాధి హక్కును కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా నడుస్తున్నాం. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ ఉపాధి చట్టం ఇంతవరకు ఎట్లా ఉందో యథాతథంగా అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతుందని చెప్పి హెచ్చరిస్తారు. రాష్ట్రంలో కూడా సమస్యలు ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో ఎక్కడ ఇల్లు కట్టియలేదు. గ్రామాలలో చాలా చోట్ల ఇల్లు లేవు. వైఎస్ఆర్సీపీ పీరియడ్లో కట్టించిన ఇల్లు
ఆ తర్వాత ఏదో కిరణ్ కుమార్కి కొనసాగినప్పటికీ కేసీఆర్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ల పేరుతోనే కార్యాలయం చేసినారు 10 కట్టుకున్నాడు. ఇప్పుడు ఇందిరా ఇల్లు అలాగే ఇళ్ల స్థలాలు చాలా మంది ఇయ్యలేదు, అప్పుడు కూడా ఇయ్యలేదు, ఎప్పుడు ఇయ్యలేదు. ఇప్పుడు ఎక్కడైతే చేసుకున్నారో ప్రభుత్వ ఊళ్ళలో వాళ్ళకి మరి సోషల్ ఎకనామిక్ సర్వే చేసి తప్పనిసరిగా వాళ్ళకి పట్టణించి పక్క ఇల్లు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అరువులైన వాళ్ళకి మరి న్యాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని కొరకు సిపిఐ ఆందోళన పట్టబడుతుంది, ప్రజల పక్షాన్ని ఉంటుంది. తప్పనిసరిగా ఎక్కడైతే వరంగల్ కూడా ముసలి చేశారు. ఎందుకు అంత ఆతరత ఎందుకు? అది ఏదైనా ప్రభుత్వ భూమి అదేదైనా ఏ భూమి అని తెలుసుకోవాలి. అది పూర్తిగా ప్రభుత్వ భూమి కాబట్టి ముసలి ఇచ్చినాం. పట్టా భూములలో వేయరు కదా. కాబట్టి ప్రభుత్వానికి దానివల్ల ఈ ప్రభుత్వానికి ఏ నష్టం వస్తుంది, ఏం పోతుంది అనేది అక్కడ ఎవరెవడో ఈ రియల్ ఎస్టేట్ వాడు ఇల్లు వేసుకున్నారు, వాళ్ళు ఏమంటలేదు. కానీ గుడిచెల మాత్రం తీసేస్తున్నారు. అంటే ఇంత వివక్ష, ఇంత పక్షపాత వైఖరి, ఇంత నిర్లక్ష్యం ఎందుకని రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ఇలాంటి అంశాలను మానుకోవాలని, అవి మరి పేదోళ్లపైన దాడులు, పోలీసు దాడులు నుంచి కావాలి, కేసు పెట్టడం తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం. అందరికీ అర్హమైన వాళ్ళకి ప్రక్రియలు ఇవ్వాలి, అలాగే పక్క ఇల్లు కట్టేయాలని డిమాండ్ చేస్తున్నాం.